ఈ విద్యా సంస్థలు ఎలా తయారయ్యాయి అంటే అవి స్కూళ్ళైనా, కాలేజీలైనా, యూనివర్సిటీలైనా ప్రేమించుకోవడానికి అడ్డాల్లాగా తయారైపోయాయి. మన పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఏ పాఠం చదివినా చదవకపోయినా ప్రేమ అనే పాఠం చదువుకునే వస్తారు. పాతకాలంలో బిడియం అనేది ఎలా ఉండేది స్త్రీలలో, నేటి కాలంలో బిడియము, సిగ్గు, లజ్జ అనేది పూర్తిగా పోయి సమాజంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా కుటుంబం యొక్క పరువు పోయినా పర్వాలేదు, నా యొక్క తల్లిదండ్రులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్వాలేదు, కానీ నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అనేలాగా నేటి సమాజంలో యువత తయారవుతుంది. అల్లాహ్ కేవలము ఒక అమ్మాయి కోసము, ఒక అబ్బాయి కోసము నిజ సృష్టికర్తను అల్లాహ్ను వదిలేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే షరియత్ మనకు ఏం తెలియజేస్తుంది అనేది జాగ్రత్తగా గమనించాలి. వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వకుల్లు ముహదసతిన్ బిదా వకుల్లు బిదాతిన్ ज़लाला వకుల్లు ज़लालतिन ఫిన్నార్. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून. या अय्युहन्नासु इत्तक़ू रब्बकुमुल्लज़ी खलक़कुम मिन नफ्सिन वाहिदा व खलक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसालून बिही वल अरहाम इन्नल्लाहा काना अलैकुम रक़ीबा. या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा वक़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम आमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मन युतिल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा. रब्बि इश्रह सदरी व यस्सिर लि अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి అంశము ఏమిటి అంటే, మనం ఒక్కసారి సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, సమాజము అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో అనేక రకాల ఉపద్రవాలు కూడా, ఫిత్నాలు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి పెద్ద పెద్ద ఫిత్నాలలో ఒక పెద్ద ఫిత్నా ఏమిటో తెలుసా? సమాజంలో ప్రేమ వివాహాలు చేసుకుంటూ సమాజంపై మరి వారి కుటుంబంపై ఎనలేని భారాన్ని వేస్తున్నటువంటి విషయం. సమాజంలో మనం పరిశీలన చేస్తే ఈ ప్రేమ వివాహాలు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అనేక మంది చదువుల పేరుతో,
అలాగే సంస్కృతి కల్చర్ పేరుతో, ఇంకా స్వేచ్ఛ అనే పేరుతో, మరియు మా హక్కులు అనే పేరుతో చాప కింద నీరులాగా పూర్తిగా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రేమ మరియు ప్రేమ వివాహాలు, లేకపోతే సమాజంలో డేటింగ్ కల్చర్, సహజీవనం యొక్క కల్చరు. సమాజంలో అనేక రకాలుగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహము కాకుండానే లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇస్లాంలో షరియత్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటది? ఎవరైతే వివాహము కాకుండా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని వ్యభిచారము అనే అంటారు. దానికి సమాజంలో ఏ పేరైనా పెట్టనివ్వండి. సృష్టికర్త అయినల్లా ఖురాన్ గ్రంథము తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 4వ సూర నిసా 27-28 వాక్యాలు. వయురీదుల్లజీనా యత్తబియూన షహవాత్ అంతమీలు మైలన్ అజీమా. తమ మనోవాంఛల్ని అనుసరిస్తున్న వారు మాత్రము పెడదారి పట్టారు. అంటే ఎవరైతే మనోవాంఛల్ని అనుసరిస్తూ ఉంటారో వారి గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. వారు ఆ పెడదారిలో చాలా దూరం వెళ్ళిపోయారు అని తెలియజేసి ఆ తర్వాత వాక్యం తెలియజేస్తున్నాడు. యురీదుల్లాహు అయ్యుకఫిఫాన్కుం వఖులికల్ ఇన్సాను జయీఫా. అల్లాహు అంటే మీపై ఉన్న బరువును తగ్గించాలన్నదే అల్లాహ్ యొక్క అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనంగా పుట్టించబడ్డాడు. వఖులికల్ ఇన్సాను జయీఫా. ఇక్కడ మనుషులు మానవులందరూ కూడా బలహీనంగా ఉన్నారు. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు అంటే వారి యొక్క ఆలోచన పరంగానా, లేకపోతే వారు భవిష్యత్తు ప్రణాళిక చేసే విధంగానా, లేకపోతే వారు శారీరకంగానా, లేకపోతే ధైర్య సాహసాలు ప్రదర్శించడంలోనా? కాదు. వారు బలహీనంగా ఎందులో ఉన్నారు అంటే వారు మానసికంగా లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో అందులో బలహీనంగా పుట్టించబడ్డారు మనుషులు. అంటే ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీకి బలహీనంగా తయారవుతాడు, అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడికి బలహీనంగా తయారవుతారు. వీరు ఒకరికి ఒకరు పరీక్షగా సృష్టించబడ్డారు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాము. కాబట్టి మనము పరిశీలన చేస్తూ ఉండాలి. అనేక ఉపద్రవాలలో ఇదొక ఉపద్రవం. షరియత్ ఏదైతే మనకు ఆదేశించిందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి. అలా కాకుండా ఒక అపరిచిత వ్యక్తులతో ఎవరైనా సరే ఒక స్త్రీ పురుషులు ఏకాంతంగా గడిపారు అంటే దానికి ఏ ఉద్దేశమైనా అయి ఉండనివ్వండి, మంచి ఉద్దేశమే ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు ఉపద్రవంలాగా మారిపోతుంది అనేది మనం అస్సలు ఊహించలేనటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి మన సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, ప్రస్తుతం ఈ రోజుల్లో మన యొక్క సంస్కృతి అని చాలామంది, అలాగే కాలం మారిపోతూ ఉంది కదండి అని మరికొంతమంది, ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి లేకపోతే వ్యాపారం చేయాలి అని మరికొంతమంది, ఇలా అనేక రకాల కారణాలు చెబుతూ ఏవైతే సరిహద్దులు ఇస్లాం మనకు నేర్పించిందో ఉంచిందో, ఏదైతే మనకు ఒక బౌండరీని నియమించడం జరిగిందో దానిని ఆ హద్దులు దాటి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోతామో ఇస్లాం యొక్క షరియత్ను దాటి అప్పుడు అనేక రకాల ఉపద్రవాలని చవి చూడవలసి వస్తుంది. దాని కారణంగానే మనం చూస్తున్నాము ప్రపంచంలో ఎక్కడ చూసినా అశ్లీలం కనబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా సమాజంలో 4 పక్కల ఏమవుతుంది అంటే మనకు అశ్లీలం కనబడుతుంది, అనైతికత కనబడుతూ ఉంది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒక కారణాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, సమాజంలో ఈ అశ్లీలం పెరగడానికి కానీ లేకపోతే ఈ ప్రేమ వివాహాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటి అంటే కాస్తో కూస్తో పర్వాలేదులే అండి, మనం కొంతమందిని కాస్త రక్షింపబడవచ్చు అనే ఆలోచనలో కూడా అనే సమయంలో కూడా ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసి పూర్తిగా నాశనం చేసేసింది మన సమాజాన్ని. ఎందుకని అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత సునాయాసంగా ఫేస్బుక్లో మరియు ఇన్స్టాగ్రామ్లో స్నేహితులుగా చేసుకోవడము, ఫ్రెండ్స్గా చేసుకోవడము, వారితో గంటలు గంటలు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఎలా తయారైపోయింది అంటే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని అదుపులో పెట్టలేనటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తున్నాం.
అంటే తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, స్నేహం ఎవరితో చేస్తున్నారు, అది చదువుల కోసమా లేకపోతే ఇంకేదైనా వేరే విషయం కోసమా అనే అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరులారా, సోదరిమల్లారా. ఈ విషయము ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలము నవయువకుల్లోనే మాత్రమే కాదు, అంటే టీనేజ్లో ఉన్నటువంటి యువకులు యువతుల్లో మాత్రమే ఈ ప్రేమ గురించి లేకపోతే దీనికి సంబంధించిన విషయం కాదు. ఇది అంతకంటే ఎక్కువ వయసు వారు, అంతకంటే తక్కువ వయసు వారిని కూడా వదలటం లేదు. ఎందుకని? ఈ ప్రేమ అనేది ఒక మత్తు పదార్థం లాంటిది, ఒక రోగం లాంటిది. ఇది ఒకవేళ మన మనస్సుల్లో కానీ మన యొక్క మెదడుల్లో కానీ ఉంది అంటే ఇది పూర్తిగా మనల్ని విచ్ఛిన్నం చేసేస్తూ ఉంటుంది, పూర్తిగా విచ్ఛిన్నం చేసేస్తుంటుంది. ఇది వదలదు, పూర్తిగా లోపల మనల్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. ఈ మధ్యన మనం చూసాం, గత వారము పేపర్లో వచ్చినటువంటి సంఘటన. అదేమిటి? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు ఇద్దరు. ఒక బాలుడి వయసు 13 సంవత్సరాలు, బాలిక వయసు 14 సంవత్సరాలు. ఇంట్లో తండ్రి యొక్క ఒక ఫోన్ని మరియు 10,000 రూపాయలు తీసుకొని ఇద్దరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ ఇల్లు అద్దె కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు పోలీసులకు సమాచారం అందిస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొని విజయవాడలో వదలడం జరిగింది. అల్లాహ్ అక్బర్. ఇది ఎలాంటి విషయమో చూడండి. ఇంకా వీరు యవ్వనంలోనికి వెన్నలేదు. వారిపై కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంత పడిపోయింది అంటే వారు వయసు రాకుండానే ముందే పరిపక్వతలోకి వచ్చేస్తూ ఉన్నారు. యవ్వనంలో చేయవలసిన పనులున్నాయో అవి ముందే చేసేస్తూ ఉన్నారు. అలాగే మనం సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, పెళ్ళైనటువంటి స్త్రీలు పురుషులు కూడా ఈ వలలో పడిపోయి తమ కుటుంబాన్ని, పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమైనా అంటే దానికి ప్రేమ అని పేరు పెడుతున్నారు. ఇది పూర్తిగా ఆకర్షణ తప్ప, తమ కోరికలను తీర్చుకోవాలి అనే ఆలోచన తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఉసామా బిన్ జైద్ రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మా తరక్తు బాది ఫిత్నతన్ అజర్ర అలర్ రిజాలి మినన్ నిసాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నేను నా తరువాత స్త్రీల కంటే పురుషులకి అతి పెద్ద ఫిత్నాని, అతి పెద్ద ఉపద్రవాన్ని మరి దేన్ని కూడా ఉంచలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నేను నా తర్వాత పురుషుల కోసం పొంచి ఉన్న పెద్ద ఉపద్రవం ఏదైనా ఉంది అంటే అది స్త్రీలు అని తెలియజేశారు. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసే విషయం ఏమిటి అంటే స్త్రీల ద్వారా పురుషులకి ఉపద్రవం, పురుషుల ద్వారా స్త్రీలకి ఉపద్రవం పొంచి ఉంది. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాలి. పాతకాలంలో ఎవరైనా ఒక తండ్రి తన కుమార్తెకు వివాహ సంబంధం చూసి, నేను ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని నీ కోసం చూశాను, నీకు ఈ వివాహము సమ్మతమేనా అని అడిగితే ఆ స్త్రీ యొక్క సమాధానం చెప్పే విధానం ఎలా ఉండేది అంటే ఆ స్త్రీ కేవలము సిగ్గుతో బిడియంతో తల వంచుకునేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు అడిగారు, ప్రవక్త, మేము మా కుమార్తెలకి వివాహ సంబంధం చూసినప్పుడు ఇలా ప్రశ్నించినప్పుడు ఆమె బిడియంతో సమాధానం చెప్పట్లేదు, మరి దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏ స్త్రీ అయితే ఇలా అడిగినప్పుడు బిడియంతో సమాధానం చెప్పదో దానిని అంగీకారం అనుకొని వివాహము చేసి వేయండి అన్నారు. ఇలా ఉండేవారు పాతకాలంలో మన యొక్క స్త్రీలు, కుమార్తెలు. మరి నేటి కాలంలో ఎలా ఉన్నారు మన కుమార్తెలు, మన స్త్రీలు? వీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి చదువుల పేరుతో, ఉద్యోగం పేరుతో, ఇంకా వేరే ఏ పేరుతో అయినా బయటికి వెళ్ళి వీరే తమ భాగస్వామిని ఎంచుకొని తీసుకువచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులకి, తల్లిదండ్రులకి పరిచయం చేసేటటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకి పరిచయం చేసి నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్నే వివాహం చేసుకుంటాను అని చెబుతూ ఉన్నారు. పొరపాటున వీరు ఒప్పుకోలేదు అనుకోండి, వారు ఒకవేళ నేను వివాహం చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను లేకపోతే చనిపోతాను అని చెప్పి బెదిరించి మరీ తల్లిదండ్రులని ఒప్పించి వారితో వివాహం చేసుకునే పరిస్థితి. పాతకాలంలో బిడియం అనేది ఎలా ఉండేది స్త్రీలలో, నేటి కాలంలో బిడియము, సిగ్గు, లజ్జ అనేది పూర్తిగా పోయి
సమాజంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా కుటుంబం యొక్క పరువు పోయినా పర్వాలేదు, నా యొక్క తల్లిదండ్రులు ఇష్టపడినా ఇష్టపడకపోయినా పర్వాలేదు, కానీ నేను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అనేలాగా నేటి సమాజంలో యువత తయారవుతుంది. అల్లాహ్ ఈ విధంగా సమాజం మనకు కనబడుతుంది. ఒక్కసారి మనం సమాజాన్ని చూసాము అనుకోండి, మన యొక్క నిజమైన కళ్ళతో కాకుండా హృదయానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తే సమాజం ఎంత చెడిపోయి ఉంది. ఇలాంటి సమాజంలోన మీరు నేను జీవితం గడుపుతూ ఉన్నది. రేపు మన పరిస్థితి ఏమిటి, మన యొక్క కుమార్తెలు కుమారుల పరిస్థితి ఏమిటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? అలాగే ఈ యొక్క ప్రేమ అనేది ఎలాంటి విషయము అంటే, ఈ ప్రేమ ద్వారా అనేక జీవితాలు నాశనమైపోతాయి. మొదటిగా ఎవరైతే ప్రేమిస్తారో లేకపోతే ఈ రోగంలో చిక్కుకుపోతారో వారి యొక్క చదువు వృధా అయిపోతుంది, వారి యొక్క ధనం పూర్తిగా పోతుంది, సమాజంలో వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదలు పోతాయి. అలాగే వారు ఎవరైనా సరే ఒక స్త్రీని ప్రేమించి ఆమె ఒప్పుకోకపోతే ఇతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఒకవేళ ఆ స్త్రీ ఎవరినైనా ప్రేమించింది, అతను ఒప్పుకోకపోతే అప్పుడు ఈ స్త్రీ ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకవేళ వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు, తల్లిదండ్రులు అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు, అప్పుడు కూడా ఏమవుతుంది, ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటారు. అల్లాహ్ మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి మనల్ని మంచి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చి మన యొక్క పరువుని కాపాడుతూ ఉంటే ఈ ప్రేమ పేరుతో లేకపోతే సహజీవనం పేరుతో మన తల్లిదండ్రుల యొక్క పరువుని పూర్తిగా తీసేస్తున్నారు. సమాజంలో నవయువకులు పూర్తిగా పోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరువు కాస్త పూర్తిగా బజారులోకి ఈడుస్తున్నారు ఎవరైతే ఈ ప్రేమ అనే మత్తులో మునిగి ఉన్నారు. అలాగే ఈ ప్రేమ అనే మత్తులో ఉన్నాము అనుకోండి, ఇక మనకు సమాజంలో మంచేమిటి చెడేమిటి అని ఏ విషయము తెలియదు. పూర్తిగా నేను అనుకున్నది సాధించాలి అనే ఆలోచనలోనే ముందుకు వెళ్ళిపోతాను. మరీ దౌర్భాగ్యం ఏమిటో తెలుసా, సమాజంలో ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్న తర్వాత వారికి పుట్టినటువంటి కుమార్తెలకి మరియు కుమారులకి బయట వారి ద్వారా తెలుస్తుంది ఏమని, మీ నాన్నగారు మరియు మీ అమ్మగారు ఇలా ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు అని. అల్లాహ్ దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అలాంటి కుమారులు కుమార్తెలు మళ్ళీ సరైన మార్గంలోకి రాగలరా? ఎలా వస్తారు చెప్పండి? మనము జామ చెట్టు వేస్తే జామకాయలే వస్తాయి, అలాగే మామిడి చెట్టుకి మామిడికాయలే వస్తాయి. ఒకవేళ మనము పూర్తిగా అపమార్గం నుండి మన సంతానం మాత్రం సరైన మార్గంలోకి రావాలి అంటే వచ్చే అవకాశమే లేదు సోదరులారా సోదరిమణులారా. కాబట్టి ఇలాంటి ఉపద్రవాల నుంచి మనల్ని మనము కాపాడుకోవాలి. అలాగే మనం మరొక విషయం చూసామనుకోండి, సమాజంలో ఎవరైతే ఈ ప్రేమ వలలో పడతారో వారు ఏం చూసే పడతారు? దాదాపుగా ఎక్కువ శాతం మంది బాహ్యంగా అందం చూసే పడతారు. అందమే, ఇంకా ఏమీ ఉండదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రపంచంలో ఎక్కడ వివాహం జరిగినా 4 విషయాలు చూస్తుంటారు. అదేమిటి? లిమాలిహి వలి హస్బిహి వలి జమాలిహి వలి దీనిహి. ఈ 4 విషయాలు చూస్తుంటారు. మొట్టమొదటిది ఏమిటి? లి జమాలిహి, అందం చూస్తుంటారు. అందం చూసి నేను వివాహం చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా అందం ఉండాలి అనుకుంటుంటారు. ఈ అందము అనేది కేవలం 4 రోజులే, 4 నెలలే. ఆ తర్వాత దాని మీద పూర్తిగా వ్యామోహం పోతుంది. కాబట్టి మనం అందాన్ని చూసి ముఖాలని చూసి కాదు, వారి యొక్క సీరత్ వ్యక్తిత్వాన్ని చూసి వివాహాలు ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ అలా కాదు అని ఇలా చేసుకున్నాం అనుకోండి, సమాజంలో ఒక్కసారి పరిశీలన చేయండి, ఎవరెవరైతే ఈ ప్రేమ వలలో పడి వివాహాలు చేసుకుంటారో వారిలో 99% మంది నెలలో 2 నెలల్లో 6 నెలల్లో పూర్తిగా విడాకులు పొంది మళ్ళీ విడిగా ఉంటారు. ఎందుకని? జీవితంలో మనము సర్దుకొని ముందుకు వెళదాము అన్న ఆలోచనే రాదు. ఎవరికి వారు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే ఆలోచనలు ఉంటారు. దీనికి కారణం ఎవరు? అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఎవరో తెలుసా? సమాజంలో చూస్తున్నటువంటి సినిమాల ప్రభావము మన మీద, మన సమాజం మీద చాలా ఎక్కువగా ఉంది. ఈ సినిమాల ప్రభావం ఎంత ఎక్కువగా ఉందంటే, మీరు ప్రపంచంలో ఏ సినిమా అయినా తీసుకోండి, అది భారతదేశందైనా బయటదైనా, ఎక్కడైనా చూపించేది ఏమిటి? చివరిగా ఒక పురుషుడు ఒక స్త్రీ, వీరు ఇద్దరు కలవడం కోసమే పూర్తి సినిమా రన్ అవుతూ ఉంటుంది. వీరు కలిశారు, అయిపోయింది.
ప్రతి దాంట్లో కూడా అశ్లీలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అర్ధనగ్నంగా ప్రదర్శించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. ప్రతిదీ కూడా ఎలా అయిపోయింది అంటే కనీసం బిడియం లేకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని చూస్తుంటారు. మరి అలాంటివి ఇది చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. ఒకటి. రెండో విషయం ఏమిటి, మనం చూస్తున్నటువంటి ఈ మీడియా ఏదైతే ఉందో అది ఎలక్ట్రానిక్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, న్యూస్ ఛానల్స్ అయినా ఏదైనా సరే పరిశీలన చేయండి. మనము ఒక సబ్బు బిళ్ళ కొనాలి అన్నా, గుండు సూది కొనాలి అన్నా, లేకపోతే ఇంకేమి కొనాలి అన్నా స్త్రీని అర్ధనగ్నంగా చూపించకుండా ఏదైనా అమ్ముడవుతుందా? ప్రతిదానికి దీని ప్రభావం కూడా చాలా ఎక్కువగా పడుతుంది. అలాగే మన యొక్క పాఠశాలలు, విద్యా సంస్థలు, అల్లాహు అక్బర్, ఈ విద్యా సంస్థలు ఎలా తయారయ్యాయి అంటే అవి స్కూళ్ళైనా, కాలేజీలైనా, యూనివర్సిటీలైనా ఈ ప్రేమించుకోవడానికి అడ్డాల్లాగా తయారైపోయాయి. మన పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి ఏ పాఠ్యపుస్తకం చదివినా చదవకపోయినా, ఏ పాఠం చదివినా చదవకపోయినా ప్రేమ అనే పాఠం చదువుకునే వస్తారు. ఒక్కసారి పరిశీలన చేయండి. సమాజంలో అందరూ కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అలాగే స్కూళ్ళల్లో ఇప్పుడు లైంగికంగా ఎలా ఉండాలి అనేది సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువగా విపరీతంగా తెలియజేస్తున్నారు. ఇంకా ఇప్పుడే అవసరం లేదు, మన పిల్లలు యవ్వనంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ముందే ఇచ్చేస్తున్నారు, వీళ్ళేమో విన్నది చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అల్లాహ్. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు. అలాగే మరొక విషయం ఏమిటి, మనము మన సమాజంలో ఏదైతే చూస్తూ ఉన్నామో వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే షరియత్ మనకు ఏం తెలియజేస్తుంది అనేది జాగ్రత్తగా గమనించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటి, సమాజంలో మనం చూస్తున్నాము ఈ ప్రేమ వలలో పడిపోయి ముస్లింలు ముస్లిమేతరులతో, వారు స్త్రీలైనా పురుషులైనా, ఒక ముస్లిం స్త్రీ ఉంది, అమ్మాయి ఉంది అంటే ముస్లిమేతర అబ్బాయితో వెళ్ళిపోతున్నారు. అలాగే ముస్లిం అబ్బాయి ఉన్నాడు అంటే ముస్లిమేతర స్త్రీతో వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్. ఇది ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే ఒకవేళ ఒక ముస్లిం అమ్మాయి ముస్లిం అబ్బాయిని ప్రేమించడం కూడా తప్పే. ఎందుకని ఇస్లాంలో ప్రేమ అనేది వివాహం తరువాత ఉంది తప్ప వివాహానికి ముందు లేదు. మీకు ఎవరైతే భాగస్వామిగా వస్తారో, భర్త అయినా భార్య అయినా, వాళ్ళని ప్రేమించాలి. మీరు ముందే ఒకళ్ళని నిర్ధారించేసుకొని వారినే ప్రేమించి వారితో ఉండడము అనేది ఇస్లాం పూర్తిగా నిషేధించింది. కాబట్టి ఇలాంటి వల్ల కూడా మన యువకులు యువతులు పడిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా, ఏదైతే మనం చేస్తూ ఉన్నామో నిజంగా అది షరియత్కి అనుగుణంగా ఉందా? ఏమైనా ఇస్లాంలో దీనికి అనుమతి ఉందా? సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగానండి. వలా తన్కిహుల్ ముష్రికాతి హత్తా యూమిన్. దైవానికి భాగస్వామ్యం కల్పించే ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వసించనంత వరకు మీరు వారిని వివాహం ఆడకూడదు. అల్లాహు అక్బర్. ఒకవేళ మనము విశ్వాసులమై ఉండి ఎవరినైనా వివాహం ఆడాలి అంటే, వివాహం చేసుకోవాలి అంటే వారేమవ్వాలి? ముష్రికులు ఇస్లాం స్వీకరించిన వారై ఉండాలి, మొదటి కండిషన్. అలాగే దాని తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వలా అమతుం ముమినతున్ ఖైరుం మిన్ ముష్రికతిన్ వలౌ ఆజబత్కుం. దైవానికి భాగస్వామ్యం కల్పించే ముష్రికు స్వతంత్ర స్త్రీ, చూడండి, ముష్రికే కానీ స్వతంత్రంగా ఉన్న స్త్రీ మీకు ఎంత నచ్చినప్పటికీ ఆమె కంటే ఒక బానిస స్త్రీ విశ్వాసురాలై ఉంటే చాలా ఉత్తమం. సుబ్హానల్లాహ్. ఆనాటి కాలంలో బానిసలు ఉండేవారు, అంటే స్వేచ్ఛగా ఉండేవాళ్ళు ఉండేవారు. ఒకవేళ మనకి ఒక అవిశ్వాస స్త్రీ ఎంత నచ్చినప్పటికీ, ఆమె స్వతంత్రంగా ఉన్నప్పటికీ ఆమె కంటే విశ్వసించిన ఒక బానిస ఉత్తమం. సుబ్హానల్లాహ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, అందమనో ఐశ్వర్యమనో లేకపోతే సమాజంలో పలుకుబడి లేకపోతే ఇంకేదైనా పదవులు అనుకొని వేరే వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నాము. అలాగే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలా తున్కిహుల్ ముష్రికీనా హత్తా యూమిను. ఇక్కడ కూడా అంతే. చూడండి, ముందేమో స్త్రీల గురించి చెప్పడం జరిగింది, తర్వాత పురుషుల గురించి చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు షిర్క్ చేసేటటువంటి పురుషుడు ఎంత నచ్చినప్పటికీ అతని కంటే ఒక బానిస విశ్వసించిన పురుషుడు అతి ఉత్తమం. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము వివాహము చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వారిలో విశ్వాసము అనేది ఉండాలి, వారు విశ్వాసులై ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏ స్త్రీ అయినా తన యొక్క తల్లిదండ్రులు వలి బ్రతికి ఉండగా, తల్లిదండ్రులైనా లేకపోతే గార్డియన్ ఎవరైనా బ్రతికి ఉండగా వేరే వారితో వివాహము చేసేసుకుంది, అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ వివాహము బాతిల్ బాతిల్ బాతిల్, ఆ వివాహము చెల్లదు చెల్లదు చెల్లదు.
మన ప్రభుత్వం ఏదైతే ఉందో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి తన ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకోవచ్చు. భారతదేశ ప్రకారం అనుమతి ఉంది, కానీ షరియత్ ప్రకారం మనకు అనుమతి లేదు. ఎవరైనా ఒక స్త్రీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వివాహం చేసుకుంటే అది వివాహం కిందకి రాదు, ఆ వివాహము చెల్లదు. అల్లాహు అక్బర్. ఒకసారి ఆలోచన చేయండి, మన సమాజంలో ఎంతమంది ఉన్నారు, వారు యువకులైనా యువతులైనా ఇలా బయటికి వెళ్ళి వివాహం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ముష్రికులతో వారు వివాహం చేసేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఇస్లాం నుండి వైదొలిగి ముర్తదైపోతున్నారు. అల్లాహు అక్బర్. వారు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారి మతంలోకి వీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నిజ సృష్టికర్త అయిన అల్లాహను వదిలేసి మిథ్యా దైవాలను ఆరాధించే వారిలోకి కలిసిపోతున్నారు. దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా? కేవలము ఒక అమ్మాయి కోసము ఒక అబ్బాయి కోసము నిజ సృష్టికర్త అయిన అల్లాహను వదిలేస్తున్నారు. ఒక్కసారి ఊహించండి, తీర్పు దినం రోజు మీరు నేను అల్లాహ్ దగ్గర ఏం సమాధానం చెప్తాము, వీరేం సమాధానం చెప్తారు? మనతో పాటు నివసిస్తూ ఉన్నారు, మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎక్కడో జరిగేవి అని అనుకుంటూ ఉండేవారము. ఈరోజు మన పట్టణంలో, మన గ్రామంలో, మన వీధిలో జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం ఒకసారి పరిశీలన చేశాము అనుకోండి, దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కారణం ఏమిటి? ఎవరైతే యవ్వనంలోకి వస్తారో వారి యొక్క వివాహాలు త్వరగా జరిపించేయాలి. మన సమాజంలో ఒక ఆలోచన ఉంది, అదేమిటి? ఒకవేళ ఇంట్లో ఎవరైనా అన్న మరియు చెల్లె ఉన్నారు, చెల్లెలు వివాహం అవ్వకుండా ఒకవేళ అన్నయ్యలు వివాహం చేసేసుకుంటే దాన్ని పెద్ద అపరాధంగా చూపిస్తారు. ఇస్లాంలో ఇలాంటి కట్టుబాటు ఏమీ లేదు. ఎవరైతే ముందు యవ్వనంలోకి వస్తారో వారు వివాహం చేసేసుకోవాలి. ఖచ్చితంగా చెల్లెకి వివాహం చేసిన తర్వాతే చేసుకోవాలి అనే కట్టుబాటు ఇస్లాంలో ఏమీ లేదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్, యా మాషర షబాబ్, ఓ నవయుకుల్లారా జాగ్రత్తగా వినండి, మన్ ఇస్తతా మిన్కుముల్ బాత ఫల్యతజవ్వజ్ ఫఇన్నహు అగజ్జు లిల్ బసర్ వ అహసను లిల్ ఫర్జ్ వమన్ లం యస్తతి ఫఅలైహి బిస్సౌమ్ ఫఇన్నహు లహు వజా. యా మాషర షబాబ్, ఓ నవయుకుల్లారా జాగ్రత్తగా వినండి, ఒకవేళ మీరు యవ్వనంలోకి అడుగు పెడితే వివాహం చేసుకునే స్తోమత ఉంటే ముందు వివాహం చేసేసుకోండి. ఒకవేళ మన దగ్గర ఆ స్థాయి స్తోమత ఉంది వివాహం చేసుకునేది, ముందు వివాహం చేసేసుకోవాలి. ఎందుకంటే అదేం చేస్తుంది? మన చూపుల్ని కాపాడుతుంది మరియు మన మర్మాంగాలను సంరక్షిస్తుంది. సుబ్హానల్లాహ్. వివాహం చేసేసుకున్నామంటే మన చూపు కిందకి దిగిపోతుంది, అలాగే మన మర్మాంగాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా వివాహం చేసుకునే స్తోమత లేకపోతే బిస్సౌమ్, వారు ఉపవాసాలు ఉండాలి. ఈ ఉపవాసం అనేది నిగ్రహ శక్తిని కలిగిస్తుంది, మనల్ని మనము నియంత్రించుకోవడానికి ఉపయోగపడుతుంది. సుబ్హానల్లాహ్. మనం ఖురాన్ యొక్క వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, ఖురాన్లో కూడా సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సూరా నూర్ 24వ అధ్యాయం 32వ వాక్యంలో, వ అన్కిహుల్ అయామా మిన్కుమ్ వస్సాలిహీన మిన్ ఇబాదికుమ్ వ ఇమాయికుమ్ ఇయకూను ఫుకరా యుగ్నిహుముల్లాహు మిన్ ఫజ్లిహి వల్లాహు వాసిఉన్ అలీం. మీలో వివాహము కాని వారు ఉంటే వారిని త్వరగా వివాహము జరిపించేయండి. సుబ్హానల్లాహ్. మన సమాజంలో ఎవ్వరు కూడా వివాహము కాని వారు ఉండకూడదు. వారు యువకులు అయినా, ఒకవేళ విడాకులు పొందిన స్త్రీలు అయినా, ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీలు అయినా, ఎవరైనా సరే ఒంటరిగా ఉండకూడదు. సమాజం ఉన్నవారు వారికి మంచి పద్ధతిలో వివాహం జరిపించాలి. ఒకవేళ వారు బానిస స్త్రీలు అయినప్పటికీ వివాహం జరిపించాలి. సుబ్హానల్లాహ్. చూసారా, బానిస స్త్రీలు కూడా ఒంటరిగా ఉండకూడదు. ఎందుకని? ఈ లైంగిక కోరికలు కానీ ఆలోచనలు కానీ ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో అప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మన సమాజంలో ఒంటరిగా ఎవ్వరు ఉండకుండా వారికి వివాహము జరిపించాలి. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మీకు మీ పిల్లలు మంచివారుగానే కనబడతారు, కానీ పరిశీలన చేయండి వారు ఏ వయసులో ఉన్నారు, ఆ వయసులో ఉన్న పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది పరిశీలన చేయండి. ఎందుకని? సమాజంలో ఎవరైనా చెప్పారనుకోండి, ఎవరైనా అబ్బాయి గురించి అమ్మాయి గురించి, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, మా అమ్మాయి అలాంటిది కాదు అని ముందనేస్తారు. ఇక్కడ మనం పరిశీలన చేయవలసింది మన అబ్బాయి మన అమ్మాయి కాదు, ఆ వయసులో ఉన్న పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని మీరు మీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకని? మనము మన పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తాము, ఫోన్లో రీఛార్జ్ చేపించేస్తాము. ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నారా వారు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, వారు ఫోన్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు,
మనం అనుకుంటుంటాము మన కళ్ళ ముందే మన అమ్మాయి కానీ మన అబ్బాయి కానీ నిద్రపోతూ ఉన్నారు అని. వారి దగ్గరికి ఒక అపరిచిత పురుషుడు కానీ అపరిచిత స్త్రీ కానీ వచ్చేసి ఉంటుంది. ఎలా వచ్చేస్తుంది అంటే మన గుమ్మం నుంచి, అంటే మన ఇంటి యొక్క ముఖద్వారం నుండి కాదు, వారు ఫేస్బుక్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో వాట్సాప్ ద్వారానో వారు మన పిల్లల దగ్గరికి వచ్చేస్తుంటారు. పరిశీలన చేయండి. ప్రతి నెల రీఛార్జ్ ఎలాగైతే చేస్తున్నారో వారికి, అలాగే వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే పరిశీలన చేయాలి. ఇది మొట్టమొదటి బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకని? మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలు అంత సరైన మార్గంలో ఉంటారు. రెండో విషయం ఏమిటి? మనల్ని మనం కాపాడుకోవడానికి అతి ఉత్తమమైన విషయం ఏమిటి? సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 24వ అధ్యాయం సూరా నూర్ 30వ వాక్యంలో, కుల్లిల్ ముమినీనా యగుజ్జు మిన్ అబసారిహిం వయహఫజు ఫురూజహుం. సుబ్హానల్లాహ్. ఓ ప్రవక్త తెలియజేయండి, విశ్వసించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారు తమ చూపుల్ని క్రిందకి ఉంచాలి. సుబ్హానల్లాహ్. తమ మర్మాంగాలను కాపాడుకోవాలి. ఏదైనా సరే ఆకర్షణ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన కంటి చూపు దగ్గర నుంచి. ఎవరైతే పురుషులు తమ కంటి చూపుని కాపాడుకుంటారో, పరాయి స్త్రీపై ఈ చూపు పడకుండా జాగ్రత్త పడతారో, అల్లాహు అక్బర్, వారు తమతో ఏ చెడు పని జరగకుండా, అనైతికత పని జరగకుండా తమని తాము కాపాడుకుంటారు. దాని తర్వాత అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు స్త్రీల గురించి కూడా, వకుల్లిల్ ముమినాత్ యగ్జుజ్న మిన్ అబ్సారిహిన్న వయహ్ఫజ్న ఫురూజహున్. సుబ్హానల్లాహ్. విశ్వసించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ చూపుల్ని క్రిందకి దించుకోవాలి. వారు కూడా తమ మర్మస్థానాలను కాపాడుకోవాలి. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే మనము మన యొక్క కంటి చూపును కాపాడుకుంటామో ఆ తర్వాతి విషయం ఏది కూడా మనతో జరగదు. అలా కాకుండా మనము ఫోన్ పట్టుకున్నాము, మన ఇష్టం వచ్చింది చూస్తూ ఉన్నాము, చూసి 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 ఏమవుతుంది? ఒకానొక సందర్భంలో మీ చేత అది శారీరకంగా వ్యభిచారం చేసే పరిస్థితికి తీసుకువెళ్తుంది. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యా అలీ లా తుద్బిన్ నజరతిన్ నజరా ఫఇన్న లకల్ ఊలా వలైసత్ లకల్ ఆఖిరా. దైవప్రవక్త వారు తెలియజేస్తున్నారు, యా అలీ జాగ్రత్తగా విను, మొదటి చూపు ఏదైతే నీది పడుతుందో పరాయి స్త్రీపై కానీ చెడు విషయంపై కానీ వెంటనే దాన్ని అనుసరించమాక, వెంటనే నీ యొక్క చూపుని పక్కకు తిప్పేసుకో. మొదటి చూపు అనుకోకుండా మనది ఏదైతే పడుతుందో అది అనుకోకుండా పడింది, దాన్ని వెంబడిస్తూ మనము అలాగే వెళ్తున్నాము అంటే ఆ చూపులు మనల్ని ఒక చెడు పని చేయడం అంతవరకు తీసుకువెళ్తాయి. కాబట్టి మనల్ని మనము ఈ చెడు చూపుల నుండి కాపాడుకోవాలి. ఆ తర్వాత విషయం, మనలో ఒక సంకల్పం ఉండాలి. ఎలాగైనా సరే నేను ఈ మత్తు పదార్థం ఏదైతే ప్రేమ అనే మత్తు ఉందో అందులో పడకూడదు, ఈ వలలో పడకూడదని ముందు మనల్ని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ ప్రస్తుత కాలంలో మీరెవరైనా సరే అల్లాహ్ యొక్క వలీని చూడాలనుకుంటున్నారా? అల్లాహ్ యొక్క వలి అంటే అల్లాహ్ యొక్క స్నేహితుల్ని చూడాలనుకుంటున్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. మన యూనివర్సిటీలు కాలేజీలు ఎలా ఉన్నాయి? అలాంటి యూనివర్సిటీల్లో కాలేజీల్లో చదువుతూ కూడా తమని తాము ఈ ప్రేమ వలలో పడకుండా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో అల్లాహు అక్బర్, వారే ప్రస్తుతం అందరికంటే పెద్ద వలి. ఎందుకని? చెడు చేసే అవకాశం ఉన్నప్పటికీ చెడు చేయకుండా తమని తాము కాపాడుకోవడం అనేది అల్లాహు అక్బర్ చాలా పెద్ద విషయం. ఎందుకని అంటే చెడు చేసే అవకాశం ఉన్నప్పుడే మన తఖ్వాని, భయభక్తుల్ని రుజువు చేసేటటువంటి అవసరం దొరుకుతుంది. చెడు చేసే అవకాశం ఉంది, అక్కడే మన భయభక్తులు బయటపడతాయి. కాబట్టి అల్లాహ్ యొక్క వలీలు ఇలా ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం మంచివారమే, మన పిల్లలు మంచివారే, ఎదురుగా ఎవరైతే ఉన్నారో వారి వైపు నుంచి చెడు చేయడానికి ప్రోత్సాహం దొరుకుతూ ఉంటుంది, మనల్ని లాగుతూ ఉంటారు. ఇలాంటి సందర్భమే ఖురాన్లో యూసుఫ్ అలైహిస్సలాంకి ఎదురైంది. యూసుఫ్ అలైహిస్సలాం దుఆ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. కాల రబ్బిస్ సిజ్ను అహబ్బు ఇలయ్య మిమ్మా యద్ఊనని ఇలైహి వ ఇల్లా తస్రిఫ్ అన్ని కైదహున్న అస్బు ఇలైహిన్న వ అకుమ్ మినల్ జాహిలీన్. అల్లాహు. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, ప్రభు ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు నన్ను దేనికోసం పిలుస్తున్నారో దానికన్నా కారాగారము, జైలే నాకు అతి ఉత్తమమైనది. సుబ్హానల్లాహ్. యూసుఫ్ అలైహిస్సలాంకి ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. దేనికి? ఒక చెడు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు, వ్యభిచారం కోసం ఆహ్వానిస్తున్నారు. యూసుఫ్ అలైహిస్సలాం తెలియజేస్తున్నారు, వీరితో ఆ పని చేయడం కన్నా నేను ఈ పెద్ద మహల్లో ఉన్నాను,
దీనికంటే కారాగారమే నాకు ఉత్తమమైంది అని తెలియజేసి నా నుండి వీళ్ళని దూరం చెయ్యి, వీళ్ళ యొక్క ఎత్తులు పై ఎత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వలలో నేను పడకుండా నన్ను కాపాడు, లేకపోతే నేను కూడా అవివేకుల్లో చేరిపోతాను అని ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం ఈ దువా చేశారో దాని తర్వాత అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఫస్తజాబ లహు రబ్బుహు ఫసరఫ అన్హు కైదహున్ ఇన్నహు హువస్ సమీఉల్ అలీం. అతని ప్రభువు అతని యొక్క మొరని ఆమోదించాడు. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే మనం దువా చేసామో యూసుఫ్ అలైహిస్సలాం చేసినట్టు అల్లాహ్ కూడా ఏం చేస్తాడు, మన యొక్క దువాని ఆమోదిస్తాడు. మరియు అల్లాహ్ ఏం చేశాడు, యూసుఫ్ అలైహిస్సలాంని కాపాడాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఒకవేళ మనము ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయినా మనం ఏం చేయాలి, యూసుఫ్ అలైహిస్సలాం చేసినట్టు దువా కూడా చేయాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒక దువా నేర్పించారు. ఏమిటా దువా? అల్లాహుమ్మా హదీని లి అహ్సనిల్ అఖ్లాక్ ఫఇన్నహు లా యహదీ లి అహ్సనిహా ఇల్లా అంత వస్రిఫ్ అన్నీ సయ్యిఅహా లా యస్రిఫు అన్నీ సయ్యిఅహా ఇల్లా అంత. ఎంత మంచి దువా చూడండి. ఓ అల్లాహ్, నన్ను ఉత్తమ నైతికత వైపునకు నడిపించు, ఎందుకంటే నీవు తప్ప దాని వైపు నడిపించేవారు ఎవ్వరూ లేరు. అలాగే మరియు నన్ను చెడు ఎవరిలో అయితే ఉంటుందో వారి యొక్క సహవాసం నుండి నన్ను కాపాడు, నీవు తప్ప కాపాడేవాడు ఎవ్వరూ లేరు, నీవు తప్ప నా నుండి వారిని దూరం చేసేవారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇక్కడ మీరు నేను మనమందరము కూడా మీరు ఏ వయసులో ఉన్నా ఈ చెడు చేసే అవకాశము మన ద్వారా కాకుండా మన ఎదురుగా ఉన్న వారి ద్వారానైనా మనకు రావచ్చు. అలాంటప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి, ముందు సంకల్పించుకోవాలి, ఆ తర్వాత ఈ దువాలు చేసుకోవాలి. సోదరులారా సోదరిమణులారా, అలా లేదు అని మనము ఇంత జరుగుతూ ఉన్న ప్రపంచంలో సమాజంలో కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటే బయట జరిగే ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా రేపు మీ ఇంట్లో నా ఇంట్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ మమ్మల్ని మరియు మా కుటుంబ సభ్యుల్ని ఇలాంటి చెడు పని నుండి కాపాడు, ఆమీన్. అలాగే మా సమాజంలో మన సమాజంలో ఎంతమంది అయితే యువకులు యువతులు ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరినీ కూడా ఈ ప్రేమ అనే మత్తులో ప్రేమ అనే వలలో పడకుండా కాపాడు, ఆమీన్. అలాగే ఎంతమంది అయితే యువకులు యువతులు ఉన్నారో వారి ద్వారా వారి తల్లిదండ్రుల యొక్క కళ్ళకి చలువను ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఆమీన్. అలాగే ఎంతమంది అయితే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి, ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.